ఏలూరు అగ్రహారంలోని సీతారాం బత్యా కళ్యాణ మండపంలో నిర్వహించిన ఏలూరు పట్టణ స్వర్ణకారుల సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వర్ణకారుల సంక్షేమ అభివృద్ధి కృషి చేస్తానని అన్నారు. స్వర్ణకారుల సంఘ భవనం నిర్మాణానికి తన వంతు సాయం చేస్తానని తెలిపారు. అలాగే అర్హులైన వారికి పెన్షన్లు రాని వారికి వచ్చేలా చేస్తానని, ఏమైనా సమస్యలుంటే నేరుగా తన వద్దకు వచ్చి తెలియజేయవచ్చునని, అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు స్వర్ణకార నూతన కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు బొద్దూరి నాగభూషణం, ప్రధాన కార్యదర్శి చిట్టూరి త్రినాథ్, కోశాధికారి వీర్ని రాజేష్, వైస్ ప్రెసిడెంట్లు అహ్మదుల్లా బేగ్, డొంకా లక్ష్మీకాంతి, జాయింట్ సెక్రటరీ లంకల్పల్లి శివ, నల్లపాటి రాజేష్, గౌరవ సంఘ సభ్యులు ముసినాడ సత్యనారాయణ, లక్కోజుకొండ, కాదా ఉమామహేశ్వరరావు తదితరులు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇల్లు లేని వాళ్ళనే ఏలూరులో లేకుండా మీ స్వర్ణకారులకే కాదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే పెన్షన్ అడిగారు, 50 ఏళ్ళు అనేది ఇంకా డిసైడ్ చేయలేదు, కానీ ప్రస్తుతానికి ఏ లిమిట్ పెట్టాలనేది, అంటే ప్రస్తుతానికి అయితే 60 ఏళ్ళు పెన్షన్ అప్లై చేసేసరికి ఆ వయసు ఎంత అనేది నిర్ణయిస్తారు. ఆ వయసు ప్రతిపాదిక మీలో అర్హత ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్ రాయడం జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే కొత్తగా ఓటర్ ప్రభుత్వం మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. అర్హత లేని వాళ్ళు చాలా మంది పెన్షన్ తీసుకుంటారు, అంటే మాకు కూడా తెచ్చి తీస్తే వాళ్ళు బాధపడతారు ఉద్దేశంతో ఇవాళ స్టేట్ వైడ్ గా దాని మీదంతా కూడా కలెక్టర్ డాక్టర్ బృందాలు కానీ ఎవరైతే ఉన్నారో అర్హత లేని వాళ్ళు తీసుకున్న వాళ్ళందరూ కూడా తీసేస్తారు. ఎందుకంటే పెన్షన్ అనేది అందరికీ కావాలి. ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో, ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారో, ఎవరైనా బతకలేని పరిస్థితిలో ఉన్నారో ఇవాళ ఫ్యాషన్ అయిపోయింది గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోవడం. దాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. మనం కష్టపడి పనిచేసే వాళ్ళం మనం దాని జోలికి వెళ్ళకోకుండా మనం కాళ్ళ మీద మనం నిలబడతానికి చూసుకునే వాళ్ళు చూసుకోవాలి. నా పీరియడ్ లో ఫస్ట్ టైంలోనే మీ అందరికీ కూడా బిల్డింగ్ అయితే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ ఇంకా ఓపికగా ఉంటానని నేను నిత్యం ప్రజల్లోనే నిత్యం అందుబాటులో ఉండటం వల్ల ఏ రోజు ఆ రోజు అయిపోవడం వల్ల పేరుని కూడా పోస్ట్ మ్యాన్ అయిపోవడం వల్ల నేను అందరినీ కూడా కలవగలుగుతున్నా. ఎలక్షన్ ఏ విధంగా అయితే తిరిగారో ఎలక్షన్ అయిన తర్వాత నా బాధ్యతను మీరు అందరూ కూడా 62,300 మెజార్టీ ఇచ్చి నా బాధ్యతను పెంచారు. కాబట్టి మీ అందరికీ అందుబాటులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పనులు ఎప్పుడు ఏ రోజు ఆ రోజు అయిపోవడం వల్ల నేను ఇంత పేషెన్స్ గా ఇంత కూల్గా కూర్చుంది. అలాగే స్థానిక స్వర్ణకార సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇక్కడ మొదలుపెట్టినటువంటి 600 గజాల్లో స్వర్ణకార కళ్యాణ మండప నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉన్నది. ఆ శరవేగంగా జరిగేదానికి నూతన కమిటీకి బూస్ట్ ఇచ్చే విధంగా స్థానిక శాసనసభ్యులు మరి నిర్మాణ బాధ్యతని తన మీద వేసుకుంటానని చెప్పడమే కాకుండా స్వర్ణకారులకే కాదు నియోజకవర్గంలో ఇల్లు లేని ప్రతి వారికి కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పడం స్వర్ణకార సంఘం వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ శ్రీ బయటకోట రామారావు గారు 600 గజాలు స్థలం జరిగిందండి. మరి అలాగే కళ్యాణ మండపం కూడా మనం మొదలుపెట్టడం జరిగింది. మరి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మరి మీ నిధుల ద్వారా 10 లక్షలు, మరి ఎంపీ గారి నిధుల ద్వారా 10 లక్షల రూపాయలు ఇప్పించాలని చెప్పి ఈ సభాభవనంలో అడగడం జరుగుతుంది.